కేవలం 1200 రూపాయల అప్పుతో వ్యాపారాన్ని మొదలుపెట్టి లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన గోల్డ్ కింగ్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ అధినేత రాజేష్ మెహతాకు మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ఊహించని షాక్ ఇచ్చింది. కంపెనీ బుక్స్ లో చూపించిన 15 లక్షల కోట్ల ఆదాయం అంతా మాయాజాలమేనా? ప్రమోటర్లు కంపెనీ నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించారా? అసలు ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనర్గా పేరొందిన ఈ సంస్థలో ఏం జరుగుతుంది? దీనిపై సాక్షి టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. దేశంలోనే అతిపెద్ద బంగారం ఎగుమతి సంస్థగా గుర్తింపు పొందిన రాజేష్ ఎక్స్పోర్ట్స్ చుట్టూ ఇప్పుడు సెబీ ఉచ్చు బిగుస్తోంది. మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై కంపెనీ ప్రమోటర్ రాజేష్ మెహతాపై సెబీ తీవ్రమైన చర్యలు తీసుకుంది. ఆయన్ను సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధిస్తూ ఏకంగా 109 పేజీల మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ కేసులో సెబీ బయటపెట్టిన నిజాలు కార్పొరేట్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. 2020 నుండి 2025 మధ్యకాలంలో కంపెనీ చూపించిన మొత్తం రాబడిలో దాదాపు 99% ఆదాయానికి సరైన లెక్కలేవని సెబీ స్పష్టం చేసింది. సుమారు 15 లక్షల కోట్ల రూపాయల రాబడిని కేవలం కాగితాల మీద కృత్రిమంగా సృష్టించారని రెగ్యులేటర్ గుర్తించింది. ఆరోపణలు ఇంతటితో ఆగలేదు. కంపెనీకి చెందిన నిధులను బోర్డు అనుమతి లేకుండానే ప్రమోటర్లైన రాజేష్ మెహతా, సిద్ధార్థ్ మెహతాల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది. రాజేష్ మెహతా తన వ్యక్తిగత పేరుతో సుమారు 11,000 కోట్ల రూపాయల లావాదేవీలను కంపెనీ బిజినెస్ టర్నోవర్ గా చూపించి ఇన్వెస్టర్లను బురిడి కొట్టించారనేది ప్రధాన ఆరోపణ. ఈ భారీ మ్యానిపులేషన్ వల్ల సాధారణ ఇన్వెస్టర్ల సంపద దాదాపు 12,000 కోట్ల రూపాయల మేర ఆవిరైపోయింది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసికి ఈ కంపెనీలో 10% పైగా వాటాలుండడంతో ఈ స్కామ్ ప్రభావం ఎల్ఐసి ఇన్వెస్టర్లపై కూడా పడింది. సెబీ ఆర్డర్ బయటకు వచ్చిన వెంటనే రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేర్లు లోయర్ సర్క్యూట్ ను తాకాయి. ఒకవైపు సెబీ విచారణ నడుస్తూ ఉండగానే మరోవైపు కెనరా బ్యాంకు నుండి తీసుకున్న 500 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకపోవడంతో రాజేష్ ఎక్స్పోర్ట్స్ కు చెందిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై రాజేష్ మెహతా స్పందిస్తూ ఇది కేవలం ప్రాథమిక ఉత్తర్వు మాత్రమేనని, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇలా జరిగిందని, త్వరలోనే అన్ని ఆధారాలు సమర్పించి తమ నిజాయితీని నిరూపించుకుంటామని చెబుతున్నారు. ఏదేమైనా దేశంలోనే టాప్ బిజినెస్ సామ్రాజ్యాల్లో ఒకటిగా వెలిగిన ఈ సంస్థ భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.